తద్వారా ఈ ఆప్షన్స్ని కూడా చాలామంది పిల్లలు తీసుకుంటూ ఉన్నారు ఇప్పుడు. దాని తర్వాత నెక్స్ట్ మార్చికి పోయేటువంటి వాళ్ళు నెక్స్ట్ ఇయర్ బ్యాచ్ వాళ్ళు. ఎందుకంటే మీరు మార్చిలో శాట్ ఎగ్జామ్ రాసినందువల్ల మీకు వచ్చే ఉపయోగం ఏముంటుందంటే మహేంద్రలో చేరవచ్చు, లేకపోతే మన ఓపీ జిందాల్ యూనివర్సిటీనో లేకపోతే అశోక యూనివర్సిటీలో ఇటువంటి ఇక్కడ కొన్ని నేషనల్ యూనివర్సిటీస్, లోకల్ యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో వీటిలో కూడా శాట్ స్కోర్ అనేది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత తీసుకున్నప్పుడు మేలో 26లో ఉంటుంది, అదేవిధంగా జూన్లో. సో 2026కి సంబంధించి మార్చి, మే, జూన్ ఇవి డిక్లేర్ అయినటువంటి డేట్లు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో కంటిన్యూస్గా ఎగ్జామ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇదే మనకు మేజర్ ఇంటేక్ పోయే వాళ్ళందరూ రాసేటువంటి ఎగ్జామ్స్ కాబట్టి. సో లాస్ట్ డేట్లో కానీ మనం అప్లై చేసుకున్నట్లయితే మనకి ఎప్పుడైతే అడిషనల్ ఫీజు కూడా పడుతుంది కాబట్టి ముందుగానే అప్లై చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటుంది అనుకున్నప్పుడు 11,200 రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో ఉంటుంది. అదేవిధంగా యూఎస్ డాలర్స్లో తీసుకున్నప్పుడు $131 అనేది ఉంటుంది, ఇంక్లూడింగ్ జిఎస్టీ. ఓకే, సో ఈ అప్లై చేసుకునేటువంటి SAT ఎగ్జామ్ని అప్లై చేసుకునేటప్పుడు ఉన్నటువంటి ఒక 6 స్టెప్స్ని నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ కాలేజ్ బోర్డ్ అనే దాంట్లో ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత అక్కడ ఒక ఫామ్ డిస్ప్లే అవుతుంది. ఆ ఫామ్లో వాళ్ళు అడిగినటువంటి డీటెయిల్స్ అన్ని నింపవాలి. నింపిన తర్వాత మీకు ఏ డేట్లో ఏ టెస్ట్ సెంటర్లో కావాలనేటువంటి విషయాన్ని మనం ఆ ఫామ్లో నింపవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట. దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు 11,200 ఉంది కదా, అది మనం పే చేసుకోవాలి. పే చేసుకున్న తర్వాత మనం రివ్యూ అండ్ కన్ఫర్మ్ అని కొట్టినట్లయితే వాళ్ళకి అప్లికేషన్ వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి ఫోటో ఒకటి అప్లోడ్ చేసేది ఉంటుంది దీంట్లో. కాబట్టి మన రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను కూడా మనం దగ్గర ఉండవలసినటువంటి అవసరం ఉంది. సో ఇది మన SATకి అప్లై చేసుకునేటువంటి విధానం. సో దీంట్లో అసలు ఏ రకమైన సిలబస్ ఉంటుంది అనేది మనం గమనించినప్పుడు రీడింగ్ 4 డొమైన్స్లో మనకి సిలబస్ అనేది ఉంటుంది. క్రాఫ్ట్ అండ్ స్ట్రక్చర్స్, కాంప్రహెన్షన్, వొకాబులరీ అండ్ రీజనింగ్. సో ఇన్ఫర్మేషన్ అండ్ ఐడియాస్ తీసుకున్నప్పుడు ఇంటర్ప్రిటింగ్ డేటా అండ్ గ్రాఫిక్స్, ఇంటిగ్రేటింగ్ ఐడియాస్ అనేది దీంట్లో 2వ భాగం ఉంటుంది. 3వ భాగం వచ్చేసి స్టాండర్డ్ ఇంగ్లీష్ కన్వర్షన్, గ్రామరు, యూసేజీ, పంక్చువేషన్ మీద వీళ్ళ క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఐడియా అనేది 4వ డొమైన్. ఇంప్రూవింగ్ టెస్ట్ ఫర్ క్లారిటీ అండ్ ఎఫెక్టివ్నెస్, ఏదైనా వాళ్ళు టెక్స్ట్ ఇస్తారు దాని యొక్క క్లారిటీని ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం, ఎఫెక్టివ్నెస్ పెంచడం కోసం మీరు ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేయాల్సినటువంటి ఉంటుంది అనమాట. ఈ రకంగా 4 భాగాలుగా ఇది మనకు ఉంది.